కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రౌండ్లో స్వర్గీయ పుస్కూరి వెంగళరావు నరసింగరావు స్మారక క్రికెట్ పోటీలను కాసిపేట మండల అధ్యక్షురాలు రొడ్డలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డిలు బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యం, మానసిక ఆరోగ్యం పెంపొందిస్తాయన్నారు. పోటీతత్వంతో ప్రతిభ కనబర్చేందుకు క్రీడాకారులు ప్రయత్నించాలని, తద్వారా విజయం సమకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాసిపేట ఎంపీటీసీ లక్ష్మి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుర్గం పోషం, సింగిల్ విండో డైరెక్టర్ సురేందర్, ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, కాసిపేట ఉప సర్పంచ్ పిట్టల సుమన్, తెరాస వైస్ ప్రెసిడెంట్ అగ్గి సత్యం, ఓసీసీ జనరల్ సెక్రటరీ తిరుపతి రెడ్డి, రొడ్డ రమేష్, లంక లక్ష్మణ్, వాసుదేవ్, మోటూరు వేణు, వార్డు మెంబర్లు తదితర క్రీడాకారులు పాల్గొన్నారు. కాసిపేట మండల్ ముత్యంపల్లి గ్రౌండ్లో జరుగుతున్న శ్రీ స్వర్గీయ పుస్కూరి వెంగళరావు నరసింహరావు గారి మెమోరియల్ టోర్నమెంట్కు వచ్చేసిన తెలియజేస్తూ, క్రీడలు అనేది మనకు మానసిక ఉత్సాహాన్ని పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయి. గత సంవత్సరం కూడా ఇదే గ్రౌండ్లో దిగ్విజయంగా టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగింది. గత వారం రోజులు ఇక్కడ ఉన్న నిర్వాహకులు ఎంతో కష్టపడి గ్రౌండ్ను అన్ని విధాలుగా క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా తయారయ్యడం జరిగింది. తప్పకుండా ఈ గ్రౌండ్ విషయంలో మేము ఇంకా ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం కూడా కృషి చేసి ఈ గ్రౌండ్ ఇంకా అభివృద్ధి పరచడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈరోజు ముత్తంపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో క్రికెట్ టోర్నమెంట్ స్వర్గీయ వెంగళరావు అలాగే స్వర్గీయ నరసింహరావు గారు వారి పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళ వారసులైన విక్కిరావు పెట్టడం చాలా ఆనందం. ఎందుకంటే వాళ్ళు మన మండలానికి వాస్తవ పరిస్థితులు చాలా సేవ చేశారు. వాళ్లకు ఎప్పుడు ముందు చూపే కానీ వెనుక చూపు లేదు. వాస్తవ పరిస్థితుల్లో ఈ ఫోన్ లేకుండా కానీ ఒక పల్లెటూరు నాకు తెలిసినటువంటి నరసింహరావు ఏం చేశారంటే, ఒక లక్ష్మీపూర్లో ఒక ఎస్టీ పాపం వాళ్ళు డెలివరీకు ఇక్కడ వచ్చారు. వస్తే పొద్దున 5 గంటలకు వస్తే వాస్తవం డాక్టర్ లేకుండే. అది తెలుసుకొని తన పాపం సొంత డబ్బులతోటి పోయి అక్కడ వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోయి ఆమె డెలివరీ అయ్యే వారు కూడా ఒక ఎస్టీ వెంబడి ఉండి పనిచేసిన వ్యక్తులు వాళ్ళు. మనలో ఎవరైనా కానీ ఇప్పుడు ప్రజాప్రతినిధులు అయినా కానీ వాళ్ళ నీడతోటే ఎంతో కొంత మనమంతా ప్రజాప్రతినిధులు అయినాము. అయినా మండలంలో చేసిన సేవలు నరసింహరావు కానీ వెంగళరావు గారు కానీ పదవి లేకున్నా వాళ్ళు ప్రజల కోసమే వాళ్ళు ఉన్నట్టుండి వాళ్ళు వాస్తవంగా ఇప్పుడున్న పొజిషన్లో ఉంటే మరింత మండల అభివృద్ధి అయ్యేది. ఎందుకంటే అప్పుడు వాళ్ళ కష్టపాలనలో కూడా మండలాన్ని ఏ రోడ్డు లేకున్నా ఏ బ్రిడ్జ్ లేకున్నా వాళ్ళు పోయి అక్కడ బ్రిడ్జులు తయారు చేసి బ్రిడ్జులు చేసి ప్రపోజల్ చేసి పంపిస్తే బ్రిడ్జులు అయినాయి. ఏ గవర్నమెంట్ ఉన్నా లేకున్నా వాళ్ళు మాత్రం కార్యకర్తలు మాత్రం కన్ను సరిగలో పెట్టుకొని కాపాడుకున్నారు. అందుకోసం వాళ్ళు లేని లోటు మనం తీర్చలేము. కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మేము కూడా ముందు వారికి సహకరిస్తాము.